నాగార్జున అని చెప్తున్నాడు. నాగార్జున ఈ ప్రాంతంలో అందుబాటులో మినిస్టర్ లేకపోయినా ఈ ప్రాంతంలో ఎన్నో వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీల హాస్టల్లో ఫ్రీగా సీట్లు ఇప్పించాడు. మేము ఎన్ని చెప్తే అన్ని ఫ్రీ సీట్లు ఇప్పించాడు ఆయన. నాకు ఎప్పుడు అందుబాటులో ఉండేవాడు. పోయిన పాటిన చివరిన ఏం కావాలని చెప్పి సంతకాలు పెట్టేసి ఆయన ఎక్స్ట్రా కోటా కూడా ఇప్పించేసి ఎంతమందికి ఫ్రీ సీట్లు ఇప్పించాడు. అటువంటి మంచి వ్యక్తి జిల్లా నుంచి దాటి మన మీద నమ్మకంతో ఈ ప్రాంతానికి వచ్చాడు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కూడా ఎప్పుడూ లేని విధంగా ఒక పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన చేతుల మీదుగా ఓపెన్ చేసుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆయన సపోర్ట్ చేశాడు. కాబట్టి పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాలందరి కోసం కూడా ఆయనకి వేరే ఆలోచన ఏం లేదు. ఈ ప్రాంతానికి సేవ చేయాలి, ఈ ప్రాంతానికి అందుబాటులో ఉండాలి. ఫస్ట్ అన్న చెప్పింది వాస్తవమే. ఎలక్షన్ అయినా వెళ్ళిపోదాం అనుకున్నాడు. మేమందరం ఈ ప్రాంత ప్రజలందరూ చూసిన తర్వాత అక్కడికన్నా ఇక్కడే ప్రేమ ఎక్కువ నా మీద చూపిస్తున్నారు కాబట్టి నేను ఇక్కడే ఉంటానన్నా, మీరు తరివేసండి ఏం బానో, జగన్మోహన్ గారి ఆశీస్సులతో మళ్ళీ ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే అవ్వాలి, ఎక్కడ ఓడిపోయినా అక్కడే గెలవాలని కృత నిశ్చయంతో ఇక్కడే ఉన్నాడు. కాబట్టి ఇటువంటి మంచి వ్యక్తికి మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి కోటి సంతకాల సేకరణ సపోర్ట్ చేయండి. అన్నని ఎమ్మెల్యే గెలిపిద్దాము, జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకునే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా.